వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేయాలి, కొన్ని వేల ఎకరాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వాళ్ళ కో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవాలి, ల్యాండ్ గ్రాబ్ చేయాలని చెప్పి వాళ్ళు చేసిన ఈ భూ ఆక్రమణలకి పర్యవసానంగానే తెలిసిపోకుండా తిరిగి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అని ఏదో అంటారు కదా, దొంగల్లాగా వాళ్ళు వ్యవహరించి ఈ అగ్ని ప్రమాదం విషయంలోని కూడా వాళ్ళ హస్తం ఉందని చెప్పి ప్రైమరీ ఎంక్వైరీ రిపోర్ట్ లో వచ్చింది అధ్యక్ష. దాని డీటెయిల్ ఎంక్వైరీ కూడా ఈ రోజు సిఐడి చాలా త్వరితగతం చేస్తుంది. అన్ని విషయాల్లోని కూడా అక్కడ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, అగ్ని ప్రమాదం చేయడానికి కారణాలు ఏంటి, అవన్నీ కూడా సిఐడి వాళ్ళు చాలా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక విషయం మాత్రం చెప్పగలను అధ్యక్ష, ఏదో మేము తప్పు చేసేసాము, అక్కడున్న సాక్ష్యాలను చెరిపేస్తాను, లేకపోతే అక్కడున్న ఫైల్స్ ని దగ్ధం చేసేస్తాను, మేము బయటపడిపోతాము అని మాత్రం అనుకోవడం అన్నది చాలా పెద్ద పొరపాటు అధ్యక్ష. ఇక్కడున్నది ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, సిఐడి ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ తాలూకా ఎజెండా కూడా పేదల్ని భూములు రక్షించాలి అనే ఎజెండా కూడా ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ మీద చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. తప్పు చేసిన వాడు ఎవరైనా ఏ పొజిషన్ లో ఉన్నా డెఫినెట్ గా శిక్ష పడి తీరుతుంది అధ్యక్ష.